వెల్కమ్ టు అడుగు టీవీ. నేను విష్ణుకాంత్. పాన్ కార్డ్ విషయంపై కేంద్రం సంచలన నిర్ణయం తీసుకున్న విషయం మీ అందరికీ తెలిసిందే. అయితే పాత పాన్ కార్డులన్నీ రద్దు చేసి వాటి స్థానంలో కొత్త డిజిటల్ పాన్ కార్డును తీసుకురావాలని కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. పాన్ కార్డుపై కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. పాన్ కార్డు మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం. పాన్ 2.0 ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ ఆమోదం. టెక్నాలజీతో పాన్ కార్డ్ సేవలు మరింత సులభతరం. పాన్ 2.0 ప్రాజెక్టుకు కేంద్రం 1,435 కోట్ల బడ్జెట్. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ టెక్నాలజీ కూడా అప్డేట్. పన్ను చెల్లింపుదారులకు మరింత చేరువగా పాన్ కార్డు. 78 కోట్ల పాన్ కార్డులు మన దేశంలో ఉన్నాయి. పాన్ 2.0 ప్రత్యేకతలు ఏంటంటే కొత్త పాన్ కార్డులు ఎంబెడెడ్ క్యూఆర్ కోడ్ లో ఉంటాయి. మెరుగైన సేవల కోసమే క్యూఆర్ కోడ్ పాన్ కార్డులు. ప్రభుత్వం అందించే సేవల్లో డిజిటల్ పాన్ కార్డు ఉపయోగం. ఎకో ఫ్రెండ్లీ, సెక్యూర్, ఫాస్ట్ గా ఉండనున్న కొత్త పాన్ కార్డ్. పాన్ కార్డు యూజర్లకు సులభతరంగా పాన్ 2.0. పాన్ 2.0 కార్డు వల్ల లాభాలు ఏంటంటే ట్యాక్స్ పేయర్ రిజిస్ట్రేషన్ సేవలు త్వరగా అవుతాయి. పాన్ కార్డు యూజర్లకు యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఎలాంటి డబ్బులు లేకుండా పాన్ 2.0 కి అప్గ్రేడ్. మళ్ళీ కొత్త పాన్ కార్డ్ కోసం అప్లై చేయాల్సిన అవసరం లేదు. క్యూఆర్ కోడ్ తో కూడిన పాన్ కార్డ్ ను మీ సొంతం చేసుకోవచ్చు.